అందరికీ విద్యార్థి మిత్రులకు, బహుజన మిత్రులకు, ముద్రాజ్ విద్యార్థి నాయకులకు, యాదవ విద్యార్థి నాయకులకు, అన్ని కులాల నాయకులందరికీ నమస్కారం. అదేవిధంగా రాజేష్కి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. మనము ఈరోజు ఏ కులానికి వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి అన్ని కులాలుగా ఐక్యమత్యం అయితే రాజ్యాధికారం మనదే. ఎందుకంటే మేము 2001లో మొట్టమొదటిసారి ఇంతకుముందు సాంబాకు చెప్తుండే సాంబానకు ల్యాండ్స్కేప్లో 2001లో గౌడ కులం ఫస్ట్ మీటింగ్ పెట్టింది, కుల మీటింగ్గా. తర్వాత గౌడ కులమే మిగిలిన కులాలతోని కుల మీటింగ్లు పెట్టించింది. అది కొంపెల్లి వెంకట గౌడు, చిత్రన్ దాస్ గౌడు వాళ్ళ నాయకత్వంలో మేమంతా కలిసినప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఓల్డ్ పీజీ హాస్టల్లో రెడ్డి హాస్టల్ అనేటోళ్ళు, కొంతమంది మిత్రులు తెలియదు. ఆ హాస్టల్ని రెడ్డి హాస్టల్ అనేటోళ్ళు. అందులో బీసీ విద్యార్థులు కానీ ఏదైనా ఒక కులము విద్యార్థులు కానీ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండకపో, మాట్లాడుకుంటే కాదు అంటే రెడ్డి హాస్టల్ అంటే మీకు ఇక అర్థమైంది కదా. కాబట్టి అంత తీవ్రమైన నిర్బంధం ఉన్నటువంటి రోజుల్లో ఆర్గనైజేషన్స్, అన్ని విద్యార్థి ఆర్గనైజేషన్స్ బలంగా ఉన్నటువంటి సందర్భంలో అన్ని ఆర్గనైజేషన్స్ కూడా కులం అనేది లేదు, క్లాస్ అనేది ఉంది అంటారు. కాబట్టి అలాంటి సందర్భంలో కులము ఆర్గనైజ్ చేసింది మొట్టమొదట గౌడ కులమే. దాని తర్వాత మున్నూరు కాపు కులాన్ని ఆర్గనైజ్ చేసిండ్రు, తర్వాత యాదవ్ సంఘాన్ని ఆర్గనైజ్ చేసిండ్రు, అట్లా ముద్రాజ్ సంఘాన్ని ఆర్గనైజ్ చేసిండ్రు. ఆర్గనైజ్ బీసీ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీ విద్యార్థులు ముందు వరుసలో నిలబడ్డారు. అప్పుడు జేసీలు ఏర్పాటైనప్పుడు తర్వాత అది క్రమంలో మార్పు జరిగింది. అట్లా ఈరోజు మనందరికీ ఒక దేశం మొత్తం ఒక మార్పు జరుగుతుంది. ఏంటంటే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఎజెండాగా బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి, బీసీలు ఎంత జనాభా ఉన్నారో వాళ్ళకంత హక్కులు ఇవ్వాలి, చట్టసభలలో మరియు విద్యా ఉద్యోగాల్లో అన్ని కులాలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. అన్ని కులాలకు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఫార్వర్డ్ కాస్ట్ కావచ్చు, ఓసీలు కావచ్చు. ఫార్వర్డ్ కాస్ట్కేమో అన్అఫిషియల్ వాళ్ళకు రిజర్వేషన్స్, వాళ్ళదే వ్యవస్థ కాబట్టి అధికారం వాళ్ళే కాబట్టి వాళ్ళే రిజర్వేషన్స్ అనుభవించారు. కానీ మనకు బీసీలుగా మనకు రిజర్వేషన్స్ లేవు, మనకు రిజర్వేషన్ కోటా లేదు. మనం 60% ఉంటే 50 నుంచి 60% ఉంటే మనకున్నది 27%. మన ఒక్కరికి మాత్రమే రిజర్వేషన్స్ లేవు. ఈ రిజర్వేషన్స్ మనం సాధించుకోవాలి. ఇప్పుడు తప్పితే ఇంకొకసారి రాదు. ఒకప్పుడు తెలుగు ఆత్మగౌరవం అని ఎన్టీ రామారావు గారు సీఎం కావడం జరిగింది. తెలంగాణ సాధన కోసం ఉద్యమం చేస్తే కేసీఆర్ గారు సీఎం కావడం జరిగింది. ఈరోజు బీసీ ఉద్యమం వస్తే బీసీలు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. ఏ కులం అని మనం చూడొద్దు. ఒక కులం ఎవరో ఒకరు ముందైతే, ఇప్పుడు పాపన్న 7 గడియలు అంటే 7 నెలలు 7 సంవత్సరాలు తెలియదు, ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం పరిపాలన చేసిండు అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ ఫోటో పెట్టుకొని దండం పెట్టుకుంటున్నాం. అట్లనే ఈరోజు ముద్రాది కావచ్చు, గౌడు కావచ్చు, యాదవ్ కావచ్చు, ఎవరు సీఎం అయినా మనం వాళ్ళను 7 నెలలు అవుతారా, 7 రోజులు ఉంటారా, 7 ఏళ్ళు ఉంటారా, తర్వాత మన బీసీ కులం నుంచి సీఎం ఏ వ్యక్తి అయినా కూడా మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా విద్యార్థి మూవ్మెంట్ స్టార్ట్ కాకపోతే, యూనివర్సిటీలో మూవ్మెంట్ స్టార్ట్ కాకపోతే స్కూల్ దాకా పోదు బీసీ ఉద్యమం. ఇక్కడ మీరంతా హైలీ ఎక్స్పీరియన్స్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మీరంతా తెలంగాణ ఉద్యమంలో ఒకప్పుడు 2014 కన్నా ముందు మూమెంట్లో చాలా పెద్ద లీడర్లు, రాజకీయ నాయకులు ఎవరికన్నా భయపడుతుండే అంటే ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ మిత్రులకు మాత్రమే భయపడేవాళ్ళు. ఏదైనా తప్పు చేయొద్దు అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను చూసే తప్పు చేయకుండా ఉండేవాళ్ళు. ఒక సంఘటన, కేసీఆర్ గారు ఖమ్మంలో ఆమరణ దీక్ష చేస్తానేసి విరమించుకున్నటువంటి సందర్భంలో ఇదే యూనివర్సిటీ నుంచి ఆయన శవయాత్ర స్టార్ట్ చేయగానే విరమించుకున్నటువంటి కేసీఆర్ మళ్ళీ నిరాదీక్ష కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే విద్యార్థులు అంటే అంత బలం, విద్యార్థి సంఘం అంటే అంత బలం. కాబట్టి మీరందరూ ఇంకొక వ్యక్తి పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజుల్లో కూడా వై శంకరన్న క్రాంతి సంగ్రామ పరిషత్ పెట్టి బీసీ విద్యార్థులకు ఎంతో ఇక్కడ రక్షణ కవచంగా ఆయన ఎంతో పోరాటం చేసి ఎంతో మందితో పోరాటాలు చేసి ఎన్నోసార్లు ఎన్నో రకాల అవమానాలు ఎన్నో భరించి షూట్ అండ్ సైడ్ చేసి కూడా బీసీ విద్యార్థులకు ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుతుంటే వాళ్ళందరి త్యాగం. మాకు రామారావుని చూస్తే నాకు వైశంకరన్ లెక్కనే కనిపిస్తాడు, ఆ గడ్డం గిడ్డం కలరు సేమ్ అంతా. నిజంగా చెప్పాలంటే ఈరోజు మీరందరూ కూడా వైశంకరన్ లెక్క, ఇక్కడ ప్రతి ఒక్కరు విద్యార్థి మిత్రులంతా వైశంకరన్ లెక్క కావాలి. అదేవిధంగా కాంగ్రెస్ ఏ పార్టీ అయితే బీసీ ఎజెండా తీసుకుంటుందో ఆ పార్టీకి మనం మద్దతు చేయాలి. నేను జేసీలో, స్టేట్ జేసీలో
మేము ఎలక్షన్లు వచ్చినప్పుడులో చాలా మహబూబ్నగర్ ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడ రాజేందర్ రెడ్డి చనిపోయినప్పుడు అక్కడ ఎవరు సపోర్ట్ చేయాలి, బీజేపీకా టీఆర్ఎస్కా. అట్లనే చాలా ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలలో ఎవరు సపోర్ట్ చేయాలంటే తెలంగాణ వాళ్ళని ఎవరు తీసుకుంటో వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఒక నిర్ణయం ఉండేది. ఇప్పుడు కూడా మనకి ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. మన బీసీ ఎజెండా ఎవరు మోస్తారో, ఏ పార్టీ మోస్తుందో ఆ పార్టీకే ఓటేయాలి. మన బీసీ ఎజెండా, మన బీసీలకు ఎవరైతే వ్యతిరేకమో వారికి ఖచ్చితంగా ఓటేయొద్దు. మన జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా చెప్పిండ్రు, ఆయన ఒక ప్రమాణం చేసిన నేను బతుకున్నంత కాలం బీసీకే ఓటేస్తాను. మీరు కూడా ప్రతి చోట అదే పని చేయాలి. మీరు యువకులు కాబట్టి, విద్యార్థులు కాబట్టి, మీరు చిన్నపిల్లల దాకా స్కూల్ స్టూడెంట్ దాకా తీసుకుపోయేటువంటి ఇక్కడ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి మీరు ప్రమాణం చేపిస్తే ఆ పిల్లవాడు చనిపోయేంత వరకు వాడి ఓటు 20 సార్లు 30 సార్లు ఓటు వేసే అవకాశం ఉంటుంది. వాడు ఓన్లీ బీసీకే ఓటేస్తాడు. లేకపోతే 100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఏ బీసీ ఖర్చు పెట్టగలుగుతాడు 100 కోట్లు? ఏ బీసీ ఖర్చు పెట్టలేడు. 100 కోట్లు ఖర్చు పెడుతుందంటే అక్రమంగా వస్తే మాత్రమే సంపాదిస్తాం. ఏదైనా ఉద్యోగం చేసో, తల్లిదండ్రులు సంపాదించినాయో, లేకపోతే ఒక ఎకరం భూమి అమ్ముకోనో రాజకీయం చేయాలంటే మాత్రము మనము ఖర్చు పెట్టలేము. గవర్నమెంట్లో కాంట్రాక్ట్స్తోనో లేకపోతే ఉట్టి వచ్చిన భూముల వల్లనో వచ్చిన పైసలు మాత్రమే రాజకీయాల్లో ఖర్చు పెట్టగలిగితే 100 కోట్లు ఖర్చు పెడతాం. 100 కోట్లు డబ్బులు తీయగానే దాసోహం అనే పరిస్థితి ఉంటుంది రాజకీయాల్లో. కాబట్టి మన దగ్గర ఉన్న జనాభా ప్రకారం మనము రాజకీయ అధికారం కోసం బీసీలుగా మనందరం ఐక్యమత్యం కావాలి. ఫస్ట్ కులాలుగా ఐక్యమత్యం కావాలి, తర్వాత బీసీలు ఐకమత్యం కాండి. ఇది నా ఒక సలహా. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఇక్కడ జైగౌడ్ ఉద్యమం అంటే ఇక్కడ గౌడ విద్యార్థులు, గౌడ సంఘం నాయకులు ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఇది గౌడ్ సంబంధించింది కాబట్టి గౌడ కులానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తికి ఏ గుడికి పోయినా, పెళ్ళైనా, పేరెంటమైనా నీ గోత్రం ఏదంటే కౌండిన్య మహర్షి అంటారు. కౌండిన్య మహర్షి అనేది గౌడ కులానికి గోత్రం. ఆయన పేరు మీద గోత్రం వచ్చింది కాబట్టి ఆయన పుట్టినరోజు మరి ఏదో రామారావు స్ఫూర్తి చెప్పింది ఇంతకుముందు. ఆ రోజు మనందరము ఒక శుభ సందర్భంగా ఒక కార్యక్రమం చేసుకుంటున్నాము. పుట్టినరోజు కాబట్టి, కులం కూడా ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. మనం కూడా ఊరు వాడ అందరు చెప్పుకోవాలి, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకోవాలి. నాకు అవకాశం కల్పించిన రామారావు గౌడ్కు, నా సోదరునికి ధన్యవాదాలు.